కమ్మినటువంటి మేఘపు ఛాయ మాదిరిగా చల్లని నీడను అందించు. ఇంత నాకేంటంటే ఇప్పుడు మీరు ఆయన షార్ట్ని పూర్తిగా స్టడీ చేసినట్టున్నారు. ఆయన మొత్తం ఎగ్జిస్టింగ్ దాన్ని ఏమంటారు, గోచారం అంటారు, గోచారం చూశారు, అలాగే చార్ట్ చూశారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి శనిలో శని నడుస్తున్నది అనేది చెప్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ 75 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల మీద ఆయనకి పట్టు ఉందని చెబుతున్నప్పటికీ కూడా స్టిల్ ఆయన్ని హ్యాంపర్ చేస్తున్న, ఆయన్ని ప్రివెంట్ చేస్తున్న శక్తులు, గ్రహాలు అక్కడే ఉన్నాయి. కేవలం రాహువు కేతువు. మరి వాటికి సంబంధించి ఏదైనా రెమెడీస్ కూడా ఉంటాయి కదా? అసలు సమస్య వాళ్ళతోనే ఉన్నాయి కదా. ప్రత్యక్ష రాహుకేతులు ఆయన వెంబడి తిరుగుతున్నారు. ఓకే. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రతి అంశాన్ని తన యొక్క వ్యక్తులతో పంచుకునే అలవాటు ఒకటి ఉంది. అది మూవ్ అయి వెళ్ళిపోతుంది బయటికి. అక్కడ వాళ్ళ వ్యూహాలు మార్చుకుంటున్నారు. గతంలో కనుక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినటువంటి 24 అవర్స్లో హైకోర్టులో పిల్లు పడేది. నాకు తెలిసి అంత టైం కూడా లేదు, 2-3 గంటలు వేసేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన క్వార్టరీలో వాళ్ళే బయటికి సమాచారం అందించి జీవో రెడీ అవుతుండగానే కోర్టులో పిల్లేసినప్పుడు వాళ్ళ అనుబంధ వ్యక్తులే నీ పక్కన తిరుగుతున్నారుగా. అసలు నేను ఒంటరిగా ఎప్పుడు వదిలేస్తున్నారు? ఏదో చెలికత్తిగా మనకు అంగళా పింగళా మాదిరిగా మాట్లాడుతూ నీ పక్కనే నీవు రాహుకేతులను పెట్టుకొని నీవు ముందుకెళ్తాంటే అర్థం ఏంటండి? ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు అన్నారు నిర్ణయం తీసుకునే శక్తి ఆయనకి ఇప్పటికీ ఉంది, ఇంకా టైం ఉంది అంటారు, వ్యవధి ఉంది అంటారు. నిర్ణయం తీసుకుని ఆయన ఇండిపెండెంట్గా వెళ్తే 75 స్థానాలు అక్కర్లేదు సార్, 33 స్థానాలు పోటీ చేయమన్నాడు చాలు. నిన్న ఇప్పుడు 75 175 స్థానాలు పోటీ చేసిన 75 స్థానాల్లో గట్టి ఫైట్ ఇచ్చిన 40 నుంచి 50 సీట్లు వస్తాయండి. ఓకే. సో 75 కంటెస్ట్ చేసిన 45 నుంచి 50 వస్తాయి. లేదు 33 సీట్లతో పోటీ చేసిన 25 నుంచి 25 సీట్లు పక్క. ఎందుకంటే ఈ రోజున తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్లో 5% బ్రాహ్మణ కమ్యూనిటీ ఓటు ఉందండి. ఇవి ఏ పార్టీలకు అవసరం లేదు, అధికార పార్టీకి అవసరం లేదు, ప్రత్యక్షంగా 99 తర్వాత మాకు మా బ్రాహ్మణుడికి ఒక్క సీటు కూడా ఉన్నటువంటి తెలుగుదేశం ఎక్కర్లేదు. కానీ ఈ రోజున 5% అంటే సుమారు 40-50 లక్షల ఓటర్లు నీ నిర్ణయానికి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ నీవు టీడీపీ వదిలేసి అలయన్స్లో కనుక బీజేపీతో వెళితే ఈ 50 లక్షల ఓట్లు మీకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బృహస్పతి గురువు సపోర్ట్ చేస్తాడు నీకు. రైట్. ఇప్పుడు వాళ్ళు ఇంటాక్ట్ మొత్తం కమ్యూనిటీ ఓటింగ్ 50 lakhs అని అంటున్నారు మీరు. ఆ కమ్యూనిటీ ఈయన కోసం వెయిట్ చేస్తుందనే మెసేజ్ ఆయనకి వెళ్ళాలి ఒకటి. రెండోది, ఆయన ఎవరితో వెళ్తే ఏంటి, వీళ్ళు ఆయనకి వేద్దాం అనుకుంటే ఆయనకి వేయచ్చుగా. వేరండి. ఎందుకేరు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2014లో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో దేవ బ్రాహ్మణ మాంద్యాలు మొత్తం ఆక్రమించేశారండి. దేవ గో బ్రాహ్మణ మాన్యాలు, దేవాలయాల కూల్చివేత, బ్రాహ్మణ వర్గాన్ని పూర్తి స్థాయిలో అణగర్చి పారేశారు. ఏముందంటే నాకు అర్థంగా సమ్మహౌ ఐ డోంట్ ఫైండ్ ఎనీ లాజిక్ అండి. మీరు అనే దాంట్లో ఏదో ఒక వర్గానికి అన్యాయం జరిగింది, వాళ్ళ భూములు లాగేసినంత మాత్రం ఏదో శాపాలు అంటే ఇక్కడ అట్లా కాదండి. ఈ రోజున రాజకీయ నాయకులు అందరూ కాపు ఓట్లపై ఎందుకు ఎగబడుతున్నారండి? సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అంటే మేము ఓటర్లం కాదా? మీ 50 లక్షలు మేము 50 లక్షల ఓట్లు మేము బాయ్కాట్ చేస్తాం, మమ్మల్ని ప్రజానీకంగా గుర్తించరా? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. ఆ ఓటింగ్ పర్సంటేజ్, క్యాస్ట్ పాలిటిక్స్ గురించి విడిగా మాట్లాడుతున్నాం. నేను గ్రౌండ్లో మా సభ్యులతో ఉదాహరణకి విజయవాడ వెస్ట్లో జనసేనని మోసి మొన్న వ్యక్తి నేను పర్సనల్గా కాల్ చేశాను. అయ్యా మీరు టీడీపీతో కనుక పొత్తు లేదంటే నాకు ఫోన్ చేయండి, మా కమ్యూనిటీ ఓట్స్ 5% ఉన్నాయి, నేను వాలంటీర్గా 50 లక్షల ఓట్లు వేసే దమ్ము ధైర్యం నాకుంది, నా వాయిస్కి వెళతారు, కనీసం 3% ఓట్లు ఇస్తానంటే
మేము బ్రాహ్మణ ఓట్లని అంతగా పరిగణలోకి తీసుకోవటం లేదండి అని అన్నాడు. ఐ హ్యావ్ అతను వాయిస్. అంటే రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి అర్బన్ కానీ మరి 2019లో 40,000 ఓట్ల పైచీలకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఎవరిదండి కాకినాడ రూరల్లో? అందులో మా ఓట్ షేర్ ఎంతండి? 28,000 ఓట్లతో నీకు పిఠాపురంలో పడిందంటే పిఠాపురంలో మేజర్ ఓట్ బ్యాంక్ ఎవరిదండి? భీమవరంలో 50,000 ఓట్లు పడితే అందులో 10,000 ఓట్లు మాకు లేవా? తణుకులో 16,000. తణుకు డిసైడ్ ఫ్యాక్టర్ కాదా? బాపట్ల డిసైడ్ ఫ్యాక్టర్ కాదా? విజయవాడ సెంట్రల్ డిసైడ్ ఫ్యాక్టర్ కాదా? అంటే బ్రాహ్మణ ఓటు బ్యాంకు 10 నుంచి 15 స్థానాలకి డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్న ఓటు బ్యాంకు. రైట్. అక్కర్లేదనంటే అదే నీవు ఒంటరిగా వస్తే బ్రాహ్మణ కమ్యూనిటీలు నీకు పడతాయి, లేదా బీజేపీ కూడా కలుస్తాయి. మీరు అనేది అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంది. ఎందుకంటే